హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. 3వ శ్రావణ శుక్రవారం పూజను ఎలా చేసుకున్నాను, పొద్దున్నుంచి రాత్రి వరకు పనే ఉందండి. ఎందుకు ఏమిటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను మార్నింగే అంటే 4:30కే లేచి ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గులు పెట్టుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చానండి. శుక్రవారం కాబట్టి నైటే నేను స్టవ్ అంతా క్లీన్ గా వాష్ చేసుకొని పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, ముగ్గు వేసుకున్నానండి. పొద్దున్నే ఈజీగా ఉంటుందని. ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత నేను కాఫీ పెట్టుకున్నానండి. పాలు కూడా పక్కన పెట్టేస్తాను. పిల్లలు మార్నింగే స్కూల్కి వెళ్తారు కాబట్టి రైస్, కర్రీను, టిఫిన్ అన్నీ కూడా 8 లోపలే చేసేయాలండి. ఫ్రైడే అయినా తప్పదనమాట. అవన్నీ కూడా 8 లోపలేనే కంప్లీట్ చేయాలి. ఈరోజు అయితే మా పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు. మా చిన్న బాబు స్కూల్కి వెళ్ళలేదండి. తన బర్త్డే అని ఇంట్లోనే ఉండిపోయాడు. బర్త్డే రోజు హాలిడే ఇచ్చేస్తాడు. ఇవన్నీ చేయాలంటే మనకు మైండ్ రిలీఫ్గా ఉండాలంటే ఒక కప్పు కాఫీ పడాల్సిందేనండి. కప్పు కాఫీ పడింది అనుకోండి, మిగతా పనులన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పప్పు కుక్కర్లో పెట్టేశానండి. తర్వాత సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియాను కొద్దిగా రవ్వ కలిపి ఉప్మా చేస్తున్నాను. సేమియాను రవ్వ కలిపిన ఉప్మా అయితే పిల్లలు ఇద్దరు తినేస్తారు. పప్పుకు కూడా పోపు పెట్టుకున్నానండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. పిల్లల క్యారేజీకి అయితే కనుక టిఫిన్ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రైస్ కావాలండి. రైస్ అయితే నానబెట్టుకున్నాను. రైస్ అయితే నానబెట్టుకుంటాను. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా అవుతుందని నానబెట్టుకుంటానండి. ఆ స్టవ్ మీద రైస్ కూడా పెట్టుకున్నాను. టిఫిన్ రెడీ అయిపోయింది. పప్పు రెడీ అయిపోయింది. ఇక రైస్ రెడీ అయిపోయింది అనుకోండి, పిల్లల బాక్స్కి అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. బాక్స్ కట్టించి వాళ్ళ స్కూల్కి పంపిస్తాను. ఇంటి ముందుకైతే ఆవు వచ్చిందండి. ప్రతిరోజు ఆవులు వస్తాయని చెప్పాను కదా, అప్పుడే ఒక తెల్ల ఆవు వచ్చి వెళ్ళిపోయింది. 2-3 ఆవులు అయితే ఖచ్చితంగా వస్తాయండి. నైట్ అన్నం అయితే కుక్కకు ఇలా ఆవుకైతే కొద్దిగా ఎక్కువగానే చేసి పెడతాను. మార్నింగ్ ఆవులన్నిటికీ పెడతానండి. అన్నం ఉంటే అన్నం పెడతాను, లేదంటే రైస్ ఉంటే రైస్ పెడతాను. శుక్రవారం ప్రతి ఆడవాళ్ళు కూడా కాళ్ళకు పసుపు, చేతులకు పసుపు, ముఖానికి పసుపు రాసుకొని పూజ చేస్తే మంచిదండి. ప్రతిరోజు మనం పసుపు రాసుకున్నా రాసుకోకున్నా కూడా ఇలా శుక్రవారాలన్నా కనీసం పసుపు రాసుకొని పూజ చేస్తే మంచిది. వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఓలిగలకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. మా బాబు బర్త్డే కదా, ఈరోజైతే ఓలిగలు చేద్దాం అనుకుంటున్నాను. మా పెద్ద బాబు బర్త్డేకి అయితే కనుక బిర్యానీను అలాంటివి అయితే చేస్తానండి. ఎందుకంటే డిసెంబర్లో పడుతుంది కాబట్టి. మా చిన్న బాబు బర్త్డే శ్రావణ మాసం వస్తుందండి. ఎప్పుడు కూడా స్వీట్ తప్పిస్తే హాట్ చేయడానికి లేదనమాట. మా చిన్న బాబు ఎప్పుడు అలుగుతూ ఉంటాడు, అన్నకేమో బిర్యానీలు అందరినీ పిలిచి భోజనం పెడతావు, నా బర్త్డే అయితే సింపుల్గా చేసేస్తావు అని అలుగుతాడు. అందుకని ఏదో స్పెషల్ చేయాలని ఓలిగలు అయితే చేస్తున్నానండి. ఈరోజు అయితేను ఓలిగలకైతే పిండి తడిపి పెట్టుకున్నాను. అలా సాఫ్ట్గా తడుపుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న పిండి నానుతూ ఉంటుంది. శనగపప్పును కూడా స్టవ్ మీద పెట్టుకున్నానండి. 1 కేజీ శనగపప్పును, నానబెట్టుకున్న శనగపప్పును స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. శనగపప్పు ఉడికే లోపల, పిండి నానే లోపల మనం పూజ పనులు కూడా కొన్ని చేసుకోవచ్చని పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి. పూజ సామాన్లన్నీ పక్కకు తీసేసుకొని పూజ గదినంతా కూడా శుభ్రంగా తడిబట్ట వేసి తుడుచుకుంటానండి. శుక్రవారమే నేను తుడుస్తానండి. అది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ శుక్రవారమే నేను క్లీన్ చేసుకుంటేనే నాకు బాగుంటుందన్నమాట. సామాన్లన్నీ కూడా పీతాంబరితో నేను క్లీన్ చేసుకున్నానండి. పటాలన్నింటినీ కూడా తుడిచి బొట్లు పెట్టుకున్నాను. పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. పూజ దగ్గర అయితే నాకు 3 అవర్స్ పడుతుందండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి. కానీ ఇక్కడే ఒకటే చోట కూర్చుంటే కనుక పని అవ్వదు కాబట్టి నేను వంట పని చేస్తూనే ఇక్కడ పూజ పనులు కూడా చేస్తూ ఉంటానండి. అలా అయితేనే అడ్జస్ట్ అవుతుందన్నమాట టైం అనేది. ఈ లోపల శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఈ శనగపప్పులో నుంచి నీళ్ళన్నీ కూడా ఇలా వడగట్టేసుకుందాము. ఇలా వడబోసుకుంటే కనుక ఇక్కడ వచ్చాయి కదండి శనగపప్పులో నుంచి వాటరు. ఈ వాటర్లోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఒక 4 టమోటాలని వేసుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఓలిగ చారు అయితే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే కనుక మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. పోసుకున్న శనగపప్పు ఉంది కదండి, అందులోకి కేజీ తురిమిన బెల్లం వేసుకోండి. 10 ఇలాచీలని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మీకు కావాలంటే కొద్దిగా గీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించండి. 2 నిమిషాలు మగ్గించుకున్నాక మూత పెట్టుకొని శనగపప్పుని పూర్తిగా పెట్టుకోండి. శనగపప్పు చల్లారే లోపల మనం శనగపప్పులో నుంచి వాటర్ వంపుకున్నాం కదండి, అందులో ఒక టమోటాలు, చింతపండు వేసుకున్నాం కదా, అవి నానే లోపల
అవి నానే లోపల అవి చల్లారే లోపల మన టైం మధ్యలో ఉంటుంది కదండి, ఆ మధ్యలో టైంలోనే నేను తులసి కోట దగ్గరకు వచ్చేసాను. కోటకంతా పసుపు రాసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. గుమ్మానికి కూడా పసుపు రాసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. తులసి కోట ముందర ఇలా పసుపుతో అలుక్కొని ముగ్గు వేసుకుంటున్నాను. ఎంత స్పీడ్గా చేద్దాం అనుకున్నా, టైం అనేది వేస్ట్ లేకుండా చేద్దాం అనుకున్నా కూడా లేట్ అవుతుందండి. ఎందుకో ఒక్కదాన్నే చేస్తాననేమో కానీ పని ఎంత సేవ్ చేసుకొని ప్లానెడ్గా చేద్దాం అనుకున్నా కూడా లేట్ అయిపోతుందండి. పూజ లేట్ అవుతుంది, వంట లేట్ అవుతుంది, పనులన్నీ కూడా ఎంత స్పీడ్ చేసినా కూడా ఒక్కరే చేస్తే ఇంతేనేమోనండి. ఈరోజు పని అయితే కనుక మార్నింగ్ నుంచి నైట్ వరకు పనే ఉందండి. 10 వరకు కూడా పనే ఉంది. మార్నింగే 4:30కి లేచినా కూడా పనులు అయితే సరిపోవండి. ఎందుకంటే ఒక్కదానే చేసుకోవాలి కాబట్టి పనులు అనేటివి చాలానే మిగిలిపోతూ ఉంటాయి. పూజ గదినంతా ఇంత చక్కగా అలంకరించుకోవడానికి టైం పడుతుందండి. ఇకైతే నేను దీపారాధన చేసుకున్నాను. ఇలా దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకున్నానండి. నాకైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి. మీరు కూడా దండం పెట్టుకోండి. భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నానండి. మనందరికీ కూడా మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ఇంట్లో ఇలా పూజ చేసుకొని దండం పెట్టుకుంటే ఎందుకో మనసుకు హాయిగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఏ మతం వాళ్ళైనా సరే అండి, వాళ్ళ దేవుణ్ణి చక్కగా పూజించుకోండి, మంచి జరుగుతుంది. ఇప్పుడైతే నేను హారతిస్తున్నానండి. హారతి అందరూ కూడా కళ్ళకద్దుకోండి. పూజ పని అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అందరూ కూడా మరొకసారి దండం పెట్టుకోండి. ఇలాగా పూజ చేసుకున్నాం అనుకోండి, మనసుకు హాయిగా ఉంటుందన్నమాట. పని అనేది కొంచెం కష్టమైనా సరే అండి, దేవునికి పూజ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవాలి. అందులోనూ ఆడవాళ్ళు చేసుకోవాలండి. వాళ్ళు ఎందుకు సోమరిగా ఉండకుండా పూజ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను నేనైతే గనక. పూజ కంప్లీట్ అయ్యేలోపు నాకు 10:30 అయిందండి. ఈరోజు లేట్గానే అయింది పూజ అయితేను. శనగపప్పు అయితే చల్లారిపోయిందండి. మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పూర్ణంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత పూర్ణాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇవి పెద్ద పెద్ద ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఓలిగలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా టమోటాలు, చింతపండును టమోటాలను మెత్తగా అయ్యేంతవరకు ఇలా మ్యాష్ చేసుకోండి. మా అమ్మమ్మ వాళ్ళు ఈ చారు చేస్తారండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే కనుక మనం నార్మల్గా చేసే చారు కంటే కూడా టేస్ట్ ఉంటుంది. ఇందులోకి రుచి తగినట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదండి, అది పెద్ద ముద్ద వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కంపెనీది రసం పొడి వేసుకోండి. 4-5 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొద్దిగానే ఉందండి కొత్తిమీర, అందుకే కొద్దిగా వేస్తున్నాను. చాలా అయినా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగించండి, సరిపోతుంది. ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఈ చారుకి మనం పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఉల్లిపాయ ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఎర్రగా ఇంతవరకు వేయించుకున్నాక చారులో కలుపుకోవడమే. ఇలా కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ఓలిగ చారు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడాను. చారు కూడా రెడీ అయిపోయిందండి. ఈ చారు రెడీ అయిపోయే లోపల 11:30 అయింది. ఇంకా 11:30 నుంచి ఓలిగలు చేయడం స్టార్ట్ చేశానండి. ఇవి అయ్యే లోపల టైం చెప్తాను మళ్ళీను. నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఒత్తాలన్నమాట. ఎంత బాగా ఒత్తుకుంటే ఓలిగలు కూడా అంత బాగా వస్తాయి. ఇలా పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసుకొని ఓలిగ పేపర్ మీదే చేసుకోవాలండి. ఓలిగ పేపర్కి అంతా ఆయిల్ రాసుకోవాలండి. ఇలా పిండి ముద్దనంతా వేసుకొని చేత్తోనే కొద్దిగా ప్రెస్ చేయండి, అంటే పూరీలాగా అనమాట. చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్నాక పూర్ణం ముద్దను పెద్ద పెద్ద ఉండలుగా చేసుకొని మధ్యలో వేసుకొని ఇలా అంతా కూడా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని చేత్తోనే కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం చపాతీ కర్రతోనే ఒత్తుకోవచ్చండి. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా ఓలిగలు చేసుకోవచ్చు. ఈ మెథడ్లో ట్రై చేయండి, ఓలిగలు సూపర్గా వస్తాయి. ఇంకా మైదాతోనే కాకుండా ఓలిగ రవ్వ అని దొరుకుతుందండి మా సైడు రాయలసీమలోను. ఓలిగ రవ్వ కూడా సగం అంతా వేసుకొని సగం మైదాను సగం ఓలిగ రవ్వ వేసుకొని చేస్తారు, అలా కూడా బాగుంటాయండి. వేడి వేడి పెనం మీద ఇలాగ ఓలిగలు వేసుకొని మీరు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకోవచ్చండి.
ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవడమే. ఇలా కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఓలిగలు చేస్తే మా ఇంటి పక్కన అందరూ కూడా చాలా ఇష్టపడతారనమాట. ఈ ఓలిగలు రెడీ అయిపోయాయండి. రెడీ అయిపోయేదలికే 1:30 అయిపోయింది. 1:30 నుంచి సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసే లోపల 2:30 అయిపోయింది. బాబు బర్త్డే ఉందని చెప్పాను కదండి, డెకరేట్ నేను ఒక్కదాన్నే చేశాను. అసలు రాదండి డెకరేట్ చేయడము. నేను అలాగో ఇలాగో తంటాలు పడి డెకరేట్ చేసే లోపల నాకు 5:30 అయిపోయింది. ఇంకా చూడండి నేను ఎలా డెకరేట్ చేసి ఉంటాను. చాలా కష్టపడ్డాను, ఎప్పుడు చేయలేదండి ఇలాంటి డెకరేషను. ఎలా చేశాను అన్నమాట పిల్లల కోసము. నైట్ అయితే కనుక ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. పిల్లలంతా మా బాబు ఫ్రెండ్స్ అంతా వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదండి మళ్ళీ నైట్ 10 అంతా భోజనం చేసిన తర్వాత మళ్ళీ సామాన్లు కడుక్కోవడము, ఇలా మళ్ళీ రిటర్న్ అనమాట. నైట్ 10:30 అయిందండి పడుకునే లోపల. మార్నింగ్ అంటే తెల్లవారుజామున 4:30 నుంచి నైట్ మళ్ళీ 10 వరకు ఒక్కటే పని అండి. కొద్దిసేపు కూడా పడుకోవడానికి రెస్ట్ లేకుండా చేశాను. అంతేనండి, ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతూ ఉంటాయి, కానీ తప్పదనమాట. ఈరోజు బర్త్డేను శుక్రవారము పడింది కాబట్టి మంచిదే కదండి. కొంచెం కష్టమైనా కూడా మన పిల్లలకు మంచిదే కదా. మా పిల్లలైతే కనుక ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఈ ఎంజాయ్ కోసం మనం ఎంత కష్టపడ్డా కూడా తక్కువే కదండి. మా పెద్ద బాబు అయితే కనుక స్నో అయితే మా బాబు మొత్తం మీదంతా పోసేసాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. బర్త్డే అయితే కనుక ఇలా జరిగిపోయిందండి. ఈ వీడియో నచ్చిందా అండి? నా వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.